శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన దిశ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయి ఉంటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్నీ కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం. దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం, ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక చార్ట్లో చూపించాం దిశ. ఇందులో అమరావతి, పోలవరం రోడ్స్కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు. ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ 227 ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్డ్రా చేసేశారు, వాళ్ళు తరివేశారు. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం, మనం జిఎస్డిపి అంటాం. అది 6,94,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల 76,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది. తెలుగుదేశం పార్టీ హయాంలో 4.5% 5 సంవత్సరాల్లో ఉంటే 19-24లో 6.2% పెరిగింది. అంటే 1.7% హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం వచ్చింది, అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు, కరెంటు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, పెట్రోల్ పెంచారు, శాండ్ పెంచారు, కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. పన్నులు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటి పర్యవసానం ఒకసారి దిశ ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే, ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర్ క్యాపిటల్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలు పెరిగింది. డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపుంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది.
తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది? ఎక్కడ కొట్టుకోబోయింది? ఎందుకు అప్పు చేశారు? పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం. 74,000 నుంచి 1,40,000 అప్పు 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇవన్నీ అధ్యక్ష మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. మొత్తం రీరూటింగ్, డైవర్షన్, లోకల్ బాడీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తారు. ఎప్పుడు గవర్నమెంట్కి 3, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ 3కి కూడా నిధులు కేటాయిస్తారు. కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరవనే ఉద్దేశంతో ఏదైతే 74, 75 అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచులకి, పంచాయతీల డబ్బులు పంపించారు. అవి కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. ఇది ఎప్పుడు మనం చూడలేదు, అవి కూడా నేను చూపిస్తాను మీకు. మూడోది లోకల్ బాడీ ఫండ్స్ కానీ, ఎంప్లాయీస్ సేవింగ్స్ కానీ, సిఎస్ఎస్ మ్యాచింగ్ గ్యారెంటీ కానీ ఇవన్నీ ఇవ్వకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు. మనకు ఎంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు కూడా బ్యాలెన్స్ చేయాలి. సమిక్షేమం, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనే రాకుండా పోవడం చాలా బాధాకరం ప్రీవియస్ గవర్నమెంట్లో. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసే అధ్యక్ష ఈ చార్ట్లో హైయర్ ట్యాక్స్